హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 67. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, మార్కండేయ మహర్షి ధర్మరాజుకి కలియుగ ప్రభావం గురించి వివరించాడు. కలియుగంలో ఏమేం జరుగుతుందో కూడా ఆయన వివరించడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోని కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో బ్రాహ్మణ ప్రభావం గురించి ధర్మరాజు అడిగాడు. అదే మార్కండేయుడు వివరించడం మొదలుపెట్టాడు. సో అది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మార్కండేయుడు బ్రాహ్మణ ప్రభావం గురించి వివరించడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో పరీక్షిత్తు అనే రాజు అయోధ్యను పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఒకరోజు వేటకు వెళ్ళాడు. అడవిలో ఆ రాజు ఒక అందగత్తెను చూశాడు. ఆమెను మోహించాడు. ఓ సుందరి, నీవు ఎవరు? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. దానికి ఆ యువతి, ఓ రాజా, నేను అవివాహితను, తగిన వరుణు కొరకు వెతుకుతున్నాను అని చెప్పింది. ఆ రాజు తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. ఆమె అంగీకరించింది. కానీ తనను ఎప్పుడూ జలవిహారానికి తీసుకువెళ్ళవద్దని కోరింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమెను రాజధాని తీసుకొని వచ్చాడు పరీక్షిత్తు. ఇద్దరూ సుఖంగా ఉన్నారు. ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తున్నారు. పరీక్షిత్తు అక్కడే ఉన్న కొలంలో దిగాడు. స్నానం చేస్తున్నాడు. భార్యని కూడా రమ్మన్నాడు. అతని మాట ప్రకారం ఆమె కూడా కొలంలో దిగింది. అదృశ్యం అయిపోయింది. వెంటనే ఆ రాజు కొలంలో ఉన్న నీటిని అంతా బయటకు తీసి వెతకమన్నాడు. భట్లు అదే ప్రకారం చేశారు. కొలను అడుగున అసౌఖ్యంగా ఉన్న కప్పలు ఉన్నాయి. ఆ కప్పలే తన భార్యను మాయం చేసి ఉంటాయని తలచాడు. వెంటనే లోకంలో ఉన్న కప్పలన్నిటినీ నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారం కప్పలన్నిటినీ వెతికి నాశనం చేస్తున్నారు. అది చూసి ఆ కప్పల నాయకుడు ఒక మహర్షి రూపంలో ఆ రాజు దగ్గరకు వచ్చాడు. కప్పలను చంపవద్దని అర్థించాడు. అవి నా ప్రేయసిని మింగేశాయి, అందుకే చంపుతాను అని అన్నాడు ఆ రాజు. మహారాజా, నేను కప్పల దొరను. ఆమె ఎవరో కాదు, నా కూతురు. నీవలే చాలామందిని మోసగించింది అని చెప్పాడు. అయితే ఆమెను తెచ్చి నాకు అప్పగించు అని అన్నాడు రాజు. ఆ కప్పల దొర తన కూతురును అక్కడకు పిలిపించాడు. నీవు చాలామంది రాజులను ఇలాగే మోసం చేశావు, కాబట్టి నీకు పుట్టే బిడ్డలు చెడ్డవారు, మోసగాళ్ళవుతారు అని శపించాడు. తర్వాత పరీక్షిత్తు ఆమె వలన సలుడు, నలుడు, వలుడు అనే 3 కుమారులు జన్మించారు. తర్వాత ఆ రాజు సలునికి రాజ్యం అప్పగించి తపోవనానికి వెళ్ళాడు. ఒకరోజు సలుడు వేటకు వెళ్ళాడు. ఒక మృగం అతన్ని బాణం దెబ్బతిని తప్పించుకొని పారిపోయింది. దానిని వెంటాడుతున్నాడు రాజు. అప్పుడు రథసారథి రాజా, ఆ మృగం చాలా వేగంతో పరిగెత్తింది. మనం ఎంత వేగంతో రథం నడిపినా దాన్ని చేరలేము. మన గుర్రాలు వామ్య జాతికి చెందినవి అయితేనే మనం ఆ మృగాన్ని పట్టుకోగలం అని ఆ వామ్య జాతి గుర్రాలు వామదేవుడు అనే మహర్షి దగ్గర ఉన్నాయి అని అన్నాడు. వెంటనే ఆ రాజు వామదేవుని వద్దకు వెళ్ళాడు. మునీంద్ర, నేను ఒక మృగాన్ని కొట్టాను. అది తప్పించుకొని పారిపోయింది. ఆ మృగాన్ని పట్టుకోవడానికి నీ అశ్వములు ఇమ్ము అని అడిగాడు. రాజా, ఆ గుర్రాలను నీవు తీసుకొని పొమ్ము, కానీ నీ పని కాగానే నాకు తెచ్చిమ్ము అని అన్నాడు. అలాగే అని ఆ రాజు అశ్వములను తీసుకొని వెళ్ళాడు. ఆ మృగాన్ని వేటాడి చంపి తిరిగి తన రాజధానికి వెళ్ళాడు. ఇంత వేగం గల గుర్రాలు రాజుల వద్ద ఉండాలి, కానీ ఆ ముని వద్ద ఎందుకు అని ఆ గుర్రాలను తన వద్దనే ఉంచుకున్నాడు. ఎన్నాళ్లకు రాజు తన గుర్రాలను తిరిగి ఇవ్వకపోవడంతో వామదేవుడు తన శిష్యుడు అత్రేయుడిని రాజు వద్దకు పంపాడు. గుర్రాలను తీసుకురమ్మని చెప్పాడు. ఆత్రేయుడు రాజు వద్దకు వెళ్ళి, రాజా, మీరు మా గురువుగారు వామదేవులు వారి వద్ద అశ్వములు తీసుకున్నారు, వాటిని తిరిగి ఇవ్వలేదు. వాటిని స్నేహపూర్వకంగా తమరు నాకు ఇస్తే నేను తీసుకొని వెళ్తాను అని అడిగాడు. దానికి రాజు కోపించాడు. ఏమీ, ఆయన పంపడం నీవు రావడం బాగుంది, వెళ్ళు అని అన్నాడు. అత్రేయుడు తిరిగి వెళ్ళి వామదేవుడికి విషయం చెప్పాడు. వామదేవుడు కోపంతో రాజు వద్దకు వచ్చాడు. రాజా, ఇది నీకు తగదు. నా గుర్రాలు నాకు ఇమ్ము. నీ పని అయిపోయింది కదా. లోభంతో ఇతరుల సొమ్ము తీసుకోవచ్చునా? అప్పుగా తీసుకున్నవి ఎల్లకాలం ఉంచుకోవడం తగునా? ఇది ఇతరుల సొత్తు అపహరించడం కదా. అట్టి పాపం చేసిన వారు నరకానికి పోతారు అని పలికాడు. దానికి సలుడు ఇలా అన్నాడు. అయ్యా, విప్రులకు అశ్వములు ఎందుకు? కావాలంటే 2 ఎద్దులను ఇస్తాను, తీసుకో. అవి నచ్చకపోతే కంచరగాడిదని ఇస్తాను, అంతేగాని గుర్రాలు ఇవ్వను. ఊరికే ఆశలు పెట్టుకోకు అని చెప్పాడు. రాజా, ఇవేం మాటలు? విప్రుల ధనం తీసుకోవడం ధర్మమా? దానికి బదులు వేరే ఇస్తాను అనడం ధర్మమా? ఇది పాపం కాదా అని అన్నాడు వామదేవుడు. సలుడికి కోపం వచ్చింది. భటులను పిలిచి ఆ బ్రాహ్మణుని బంధించి శూలాలతో పొడిచి చంపండి అని ఆజ్ఞాపించాడు. వామదేవునికి కోపం వచ్చింది. అతని ముఖం భీకరమైంది. అప్పుడు ఎందరో రాక్షసులు పుట్టుకొచ్చారు. వారి రాజును రాజభటులను చంపారు. వామదేవుడు వెళ్ళిపోయాడు. సలుడు చనిపోవడంతో అతని తమ్ముడు నలుడు రాజయ్యాడు.
కొన్నాళ్ళకు వామదేవుడు మరలా నలుని వద్దకు వచ్చాడు. రాజా, నీవు ధర్మపరుడవు, నా గుర్రములను నాకు తిరిగి ఇమ్ము అని అడిగాడు. నలునికి కూడా కోపం వచ్చింది. భటులను పిలిచి ఈ బ్రాహ్మణుని చంపడానికి విషం పూసిన బాణాలు తీసుకుని రమ్మని అన్నాడు. అప్పుడు వామదేవుడు నలుని చూసి నవ్వి, రాజా, నీవు ప్రయోగించే బాణం అంతఃపురంలో ఉన్న నీ కుమారుని చంపుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. అంతలోనే అంతఃపురంలో హాహాకారాలు వినబడ్డాయి. చనిపోయిన రాజకుమారిని మోసుకొని వచ్చారు. అది చూసి నలుడు కోపంతో అహంకారంతో ఒళ్ళు మరిచిపోయాడు. అహంకారంతో మాట్లాడుతున్న ఈ బ్రాహ్మణుని నేనే సంహరిస్తాను అని విల్లు ఎక్కుపెట్టాడు. కానీ అతని 2 చేతులు బాణం విల్లు స్తంభించిపోయాయి. ఆ రాజుకు గర్వమదం దిగిపోయింది. ప్రజలను చూసి నా గర్వం అణిగిపోయింది, నా శక్తి బ్రాహ్మణ శక్తి ముందు పనికిరాదని తెలుసుకున్నాను, వామదేవుని శరణు వేడుతాను అని ఆ మునికి నమస్కరించాడు. వామదేవుడు ప్రసన్నమయ్యాడు. రాజకుమారుని బ్రతికించాడు. స్తంభించిన నలుని చేతులు యథాస్థితికి వచ్చాయి. నలుడు గుర్రాలను తిరిగి వామదేవునికి సమర్పించాడు. ధర్మరాజా, బ్రాహ్మణ ప్రభావం అటువంటిది అని వివరించాడు మార్కండేయుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.